గైస్ ఈరోజు జరగబోయే మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. ఈ మ్యాచ్ మాత్రం ఈ రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్. ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీము ముందుకెళ్తుంది, లేదా ఏ టీం అయితే ఓడిపోతుందో ఆ టీము ఎలిమినేట్ అని చెప్పాలి. ఎందుకన్నది ఒకసారి మనం చూసుకుంటే ప్రజెంట్ ఆర్సీబీ 7th ప్లేస్లో ఉంటే పంజాబ్ కింగ్స్ 8th ప్లేస్లో ఉన్నారు. రెండు టీంలు కూడా 11 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. ఇంకప్పటి నుంచి రెండు టీంలు అన్ని మ్యాచెస్ గెలిచినా కూడా మొత్తం 7 మ్యాచెసే అవుతాయి. మరి ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే మిగతా మ్యాచెస్ అన్ని గెలిచినా కూడా 6 మ్యాచెస్ అవుతాయి. 6 మ్యాచెస్ గెలిచి ప్లేఆఫ్స్కి వెళ్ళడం అనేది జరగని పని. కాబట్టి ఈ రోజైతే ఒక టీము ఎలిమినేట్ అయిపోబోతున్నారు. ఆల్రెడీ ముంబై ఇండియన్స్ అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయారు. ఈ రోజు ఈ రెండు టీముల్లో ఏ టీం అయితే ఓడిపోతుందో ఆ టీము ఎలిమినేట్ అయిపోతారు. కాబట్టి ఈ మ్యాచ్ ఈ రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్. రెండు టీంలు కూడా ఈ మ్యాచ్లో గెలవాలని ఆడతారు. ఎందుకంటే ఓడిపోతే ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి ఈ మ్యాచ్ మాత్రం ఈ రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్. మరి మ్యాచ్ జరగబోయేది పంజాబ్ హోమ్ గ్రౌండ్ ధర్మశాలలో మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. నైట్ మ్యాచ్కి బయట వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది. అయితే ఈ సీజన్లో ఈ పిచ్లో ఇది రెండో మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ పంజాబ్ ఆడడం జరిగింది. అయితే ఆ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సిఎస్కే 20 ఓవర్లకి కేవలం 167 రన్స్ మాత్రమే కొట్టారు. అంత పెద్ద బ్యాటింగ్ లైనప్ ఉన్న సిఎస్కేనే ఈ పిచ్లో కేవలం 167 రన్సే కొట్టారు అంటే ఖచ్చితంగా ఈ పిచ్చి బౌలింగ్ ట్రాక్ అని చెప్పాలి. ఇంకా 167 రన్స్ని చేజింగ్ చేస్తున్న పంజాబ్ కేవలం 139 రన్స్కే ఆల్అౌట్ అయిపోయారు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ పిచ్లో టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం చాలా బెటర్. ఈ పిచ్లో రీసెంట్గా జరిగిన మ్యాచెస్లో చేజింగ్ అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే ఎక్కువ మ్యాచెస్ గెలిచారు. కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళు ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడమే బెటర్. ఇంక ఈ రెండు టీంలో హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ రెండు టీంలు ఐపీఎల్ మొత్తంలో 32 మ్యాచెస్ ఆడారు. దానిలో పంజాబ్ కింగ్స్ 17 మ్యాచెస్ గెలిస్తే ఆర్సీబీ 15 మ్యాచెస్ గెలిచారు. ఇంకా ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 226. ఇంకా పంజాబ్ కింగ్స్ హైయెస్ట్ స్కోరు 232. ఇంకా ఆర్సీబీ లోయెస్ట్ స్కోరు 84, పంజాబ్ కింగ్స్ 88. ఇంకా మనం లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే 3 మ్యాచెస్ పంజాబ్ కింగ్స్ గెలిస్తే 2 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచారు. మరి లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచింది ఆర్సీబీనే. ఇది ఆర్సీబీకి కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పాలి. మరి మ్యాచ్కి సంబంధించి రెండు టీంల పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందన్నది ఒకసారి మనం చూసుకుంటే మొదటిగా పంజాబ్ కింగ్స్ శిఖర్ ధవన్ అయితే ఈ మ్యాచ్ కూడా అవైలబుల్గా ఉండడంట. పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బౌలింగ్ చేస్తే ప్లేయింగ్ లెవెన్ అయితే ఎలా ఉంటుంది? ఓపెనర్స్ బేట్స్లో ఇంకా రిలీ రూసో, నెంబర్ 3లో శశాంక్ సింగ్, నెంబర్ 4 శామ్ కరణ్, నెంబర్ 5 జీతేష్ శర్మ, నెంబర్ 6 అశుతోష్ శర్మ, నెంబర్ 7 హర్ప్రీత్ బారర్, నెంబర్ 8 హర్షల్ పటేల్, నెంబర్ 9 రబాడా, నెంబర్ 10 రాహుల్ చహర్, నెంబర్ 11 హర్షదీప్ సింగ్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ఓపెనింగ్ బ్యాటర్ ప్రభ్ సింగ్ వస్తాడు. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ అయితే సూపర్గా ఉంది. కానీ వీళ్ళకి మొమెంటం లేకపోవడం వల్లనే గెలవాల్సిన మ్యాచెస్ కూడా ఓడిపోతున్నారు. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ ఓపెనర్స్ విరాట్ కోహ్లీ ఇంకా ఫ్యాఫ్ డు ప్లెసిస్, నెంబర్ 3లో మ్యాక్స్వెల్, నెంబర్ 4 విల్జాక్స్, నెంబర్ 5 కమ్రాన్ గ్రీన్, నెంబర్ 6 దినేష్ కార్తిక్, నెంబర్ 7 కరణ్ శర్మ, నెంబర్ 8 స్వప్నిల్ సింగ్, నెంబర్ 9 యష్ దయాల్, నెంబర్ 10 విజయ్ వైశాఖ్, ఇంకా నెంబర్ 11 మహమ్మద్ సిరాజ్. ఇంపాక్ట్ ప్లేయర్గా రజత్ పడిదార్ వస్తాడు. ప్రజెంట్ రెండు టీంలు అయితే బలంగానే ఉన్నాయి. ఏ టీంని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి టీంకి కూడా కంబ్యాక్ ఇవ్వగల సత్తా ఉంది. కాకపోతే ఆన్ పేపర్ మీద ప్రజెంట్ పంజాబ్ కింగ్స్ మీద ఆర్సీబీని పైచేగా కనపడుతుంది. మరి మ్యాచ్ జరగబోయేది పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్లో. ఒక పక్క ఆర్సీబీ బలంగా ఉంటే రెండో పక్క మ్యాచ్ జరుగుతుంది పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్లో. కాబట్టి ఈ మ్యాచ్ మాత్రం రసపత్రమైన పోరుగా జరుగుతుంది. కానీ మేబీ ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తారనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.